సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు జరిగే జాతీయ పోషకాహార వారోత్సవానికి అందరికీ స్వాగతం. కాబట్టి నా ఛానల్లో ఒక వారం పాటు పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి 7 రోజులు 7 విడివిడిగా వీడియోలు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. దయచేసి నాతో కనెక్ట్ అయి ఉండటానికి ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆహారం అంటే కేవలం తినడం కాదు, సమయానుసారం తినడం కూడా ఎంతో ముఖ్యం. ఆయుర్వేదం చెబుతుంది, కాలబలానుసారం ఆహారం అంటే సమయానికి సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సహజంగా ఉదయం జీర్ణాగ్ని బలహీనంగా ఉంటుంది కాబట్టి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు పాలు, పండ్లు, ఉప్మా, ఇడ్లీ, గోధుమ రవ్వ వంటివి. ఇవి మన శరీరానికి శక్తినిస్తాయి కానీ కడుపుపై భారం వేయవు. ఇక మధ్యాహ్నంకి వస్తే ఇది జీర్ణాగ్ని అత్యంత బలమైన సమయం కాబట్టి ఈ సమయాన్నే ముఖ్యమైన భోజనం చేయాలి. అన్నం, పప్పు, కూరగాయలు, పెరుగు, గింజలు ఇవన్నీ మన సమతుల్యమైన పోషకాహార ప్లేట్గా తినాలి. మధ్యాహ్న భోజనం ఎక్కువ శక్తిని ఇస్తుంది కాబట్టి రాత్రి తేలిగ్గా తినడం చాలా మంచిది. రాత్రి ఈ సమయానికల్లా జీర్ణశక్తి బలహీనమవుతుంది. భారీగా తింటే అజీర్తి, నిద్రలో ఆటంకం వస్తాయి కాబట్టి తేలికపాటి ఆహారం, ఉదాహరణకి కిచిడి, ఉప్మా, కూరగాయల సూప్, గోరువెచ్చని పాలు ఇవే ఉత్తమం. అరగని ఆహారం రోగానికి ఆహ్వానం అంటుంది ఆయుర్వేదం. అందుకే గుర్తుంచుకోండి, ఎప్పుడు తింటామో ఏమి తింటామో అంతే ముఖ్యం. ఉదయం తేలిగ్గా, మధ్యాహ్నం బలంగా, రాత్రి తేలిగ్గా. ఇది నిజమైన దినచర్య డైట్. మరుసటి వీడియోలో మనం ఋతుచర్య, సీజనల్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి ఆయుష్ శాస్త్ర దీపిక, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ను తాకండి.